అంటే ఇది టూ అర్లీ చెప్పడం, ఎందుకంటే సంవత్సరమే అయింది. కాకపోతే ఏముంది ఏంటంటే, మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎన్నికల్లో కూటమి ఏర్పాటైన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో ఏ 1-2 చిన్నవి ఏమన్నా నెరవేర్చారేమో కానీ అక్కడ హామీలు ఏమీ నెరవేర్చలేదు. ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి ఉంది. చూడబ్బా, ఏదో హామీలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇలా ఏదో మరి సంవత్సరం అయిపోతే ఏమన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా ఇస్తారేమో అనేది ఒక ఆశతో ఉన్నారు. ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. చెప్పి హామీలు ఇచ్చి ఇవ్వకపోతే ఎటైనా చెడ్డ పేరు వస్తుంది కదా. అక్కడ చూద్దామా అని అంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూద్దామా అని అంటే 120 కోట్లు 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 55,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలైతేనేమి కంతులైతేనేమి కట్టాల్సింది వస్తుంది. పోతే శాలరీస్కు ఒక 60% డబ్బులు, అది ఏ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా తమిళనాడులో అయినా కానీ కేంద్రంలో అయినా 60% డబ్బులు పెన్షన్స్కు శాలరీస్కు పోతాయి వచ్చే రెవెన్యూలో. పోతే ఇంక మిగిలేదేం లేదు. ఇప్పుడు ఈ హామీలకు మళ్ళీ డబ్బు ఇవ్వాలంటే అక్కడ డబ్బులు లేవు. హామీలు నెరవేర్చలేకపోతున్నానని ఆయన స్టేట్మెంట్ పబ్లిక్గానే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇస్తే ఏమంటున్నారు ప్రజలు, మరి హామీలు ఇచ్చే ముందు ఆదాయం ఉందా లేదా, కావాల్సిన రెవెన్యూ ఉందా లేదా చూసుకోవాలి కదా. నిన్ననో మొన్ననో ఏదో ఆల్ ఆఫ్ సడన్గా ముఖ్యమంత్రిగా ఊడిపడింటే ఆయనకి ఏమి తెలిసిందదిలే, ఈ ఆదాయాల గురించి తెలుసో తెలియకుండా చెప్పినారో అని అనుకోండొచ్చు. ఈయన కూడా 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసినారు కాబట్టి రాష్ట్రానికి ఏం ఆదాయం వస్తుందో తెలియదంటే ఎవరు నమ్మరు కదా. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి బడ్జెట్ అంచనాలు వస్తాయి, పోయిన సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, ఇంకా అంతకుముందు సంవత్సరం నుంచి బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. ఎవరైనా అని మనకు ఎన్నికలు జరిగింది ఎప్పుడు 24వ సంవత్సరంలో జరిగినాయి అంటే 24లో బడ్జెట్ ఎస్టిమేట్ ఉంటాయి, 23లో రివైజ్డ్ ఎస్టిమేట్, 22లో అయితే రెవెన్యూ ఎంత వచ్చింది ఉంటుంది కదా. మరి దాన్ని చూసుకొని ఇప్పుడుండే పథకాలు ఎంత ఖర్చు ఎంత వస్తుంది ఏమొస్తుంది చూసుకొని హామీలు చెప్పిండాలా. ఇప్పుడు వచ్చి డబ్బులు లేదంటే ప్రజలు నమ్మరు కదా. ఈ సంవత్సరం అంటే నమ్మినారు, ఇంకా ఉండంగా ఏమవుతుందంటే ఈ హామీలు నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు వచ్చినప్పుడు ఇప్పటికైతే రెండు రీజనల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంచెం ప్రజలు తిరిగి సంస్థాగతంగా రాష్ట్ర కమిటీని కానీ జిల్లా కమిటీలను నియోజకవర్గ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక కలాపాల పట్ల పార్టీ యాక్టివిటీ చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో కూడా చూస్తే మొత్తము మైనారిటీసు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు, ఎస్సీలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏం స్పెషల్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అప్పుడు విభజన చేసినప్పుడు అందరూ ఎక్కడి పోయినా చీకొట్టినారు కాంగ్రెస్ పార్టీని. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద విభజించినారు, అన్యాయం చేసినారని చీకొట్టడంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. నామరూపాలు లేకుండా పోయేతలకి వాళ్ళు ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్సీపీకి పోయినారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉండే ఓట్ బ్యాంక్ అదే. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ బలపడి రేపు మేము కూడా అధికారంలోకి రాగలిగిన పరిస్థితుల్లో ఉన్నామనంటే ఈ ఓట్ బ్యాంక్ అక్కడ చీలే అవకాశం ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఆయన అన్నట్టు అక్కమ్మగుడే గతి అన్నట్టు ఆయన రావచ్చే అవకాశం కూడా ఉంటుంది హామీలన్నీ నెరవేర్చకపోతే. అంటే ఇప్పటిదాకా సూపర్ 6 గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పి ఒక టాక్ ఉంది ఏపీలో. అదే చెప్తున్నాను కదా, తుదకు మళ్ళీ అక్కమ్మ కూడా గతి అన్నట్టు అవుతుంది. ఆ పార్టీ ఏమన్నా బలకుని ఈ ఓట్ బ్యాంకుని చీలిస్తే మాత్రం అది వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది ఉంటుంది. లేకపోతే ఇంకా అతనికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే.